ఇంతమందికి బీసీ బంధు వాళ్ళకి చేతుల దాకా వచ్చి చెక్కులు పాస్ అయ్యి శాంక్షన్ అయిన లెటర్లు డబల్ బెడ్రూమ్ చాలా మనం అలాట్ చేస్తాం వాళ్ళకి. డబల్ బెడ్రూమ్ కూడా రాలేదా? డబల్ బెడ్రూమ్ కూడా పెట్టారు. డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు. వాళ్ళు అదే అస్త్రం వాడుతున్నారు కదా. మన లెక్క దేశంలో ఇండియా లెవెల్లో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఇన్ని డబల్ బెడ్రూమ్ ఇట్లా పెద్ద కొల్లూరులో మన గోబ్యాన్ ఉన్నప్పుడు 3,600 డబల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేసి డబల్ బెడ్రూమ్లు కొల్లూరులోనే కాదు, మరి రైమందార్లో కూడా కట్టేది. రైమందార్లో ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇచ్చింది. అవకాశం ఏ గవర్నమెంట్ 130 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది. 65 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. కానీ ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీలో వాటర్ ఫ్రీ అని వాళ్ళ నోటికే రాదు. అది కేసీఆర్ చేసింది. పేదలకు డబల్ బెడ్రూమ్ పెద్ద పెద్ద బిల్డింగ్, మల్టీ స్టోరీ బిల్డింగ్, కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు కరెంట్ పోతా ఉంది వస్తా ఉంది. ప్రజలు ఇవన్నీ గమనించారు. ఇప్పుడు వాళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా, ఏమని ఫ్రీ బస్ ఉంది 200 యూనిట్లు వచ్చి కాదండి. ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బస్ పెట్టింది తప్పులేదు. అది పెద్ద పనేం కాదు. అది భర్తలకు ఏం చేసి డబల్ ఛార్జ్ చేసి ఆడలకు ఫ్రీ ఇచ్చినట్టే భార్యకు ఫ్రీ ఇచ్చినట్టే భర్తకు డబల్ ఛార్జ్ చేసి ఆడేమైంది నువ్వు ఫ్రీ ఆడిచ్చినట్టే మళ్ళీ ఆటోలో కడుపు కొట్టాడు. 161 మంది ఆటోలో తగ్గిరాడు. వాళ్ళకి ఏది వాళ్ళ ఉసురు పోసుకుంటారు. రేట్లు పెంచినా పెంచుతా ఉన్నారు. పోనీ మనకు అంతకుముందు మన క్యాపిటల్ ఇన్కమ్ ఎంత మొత్తం -5 అయిపోయింది. మరి ఎందుకైంది? కంట్రోల్ చేయక అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ప్రజలు గమనిస్తుంది. మనం కాదండి.